వైశాఖ పురాణం 9వ అధ్యాయం సతీ దేహత్యాగం. అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకతను విని శృతకీర్తి మహారాజిట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమున ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగినో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుని లోకములన్నిటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా నేర్పరిచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ. ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరిచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గ సేవయను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములయందు చెప్పబడినది. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మమార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణముగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయతలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లినిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకును చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యును చూచి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుటచే పూజ్యుడే, కానీ ఇచట పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవుడునగు తాను శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యును చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకును చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు.
కానీ పరమేశ్వరునంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనని గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను, ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి ఈ గర్వము, దరిద్రుడు, తనను తాను తెలుసుకునజాలని అవివేకి ఈ శివుడు, ఇతనికి తనకంటే మాన్యుడను, వివేకము లేని అవివేకి ఈ శివుడు, ఇతడెంత భాగ్యవంతుడో కదా, ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు, ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా, వయస్సెంతయో తెలియదు, శుష్కించిన ఒక్క ఎద్దు వీని ఐశ్వర్యము, పాపము కపాలమును ఎముకలను ధరించి వేద బాహ్యులకు పాషండుల చేత పూజింపబడువాడు, ఇతడు వృథా అహంకారుల దైవము, ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును, లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణమును అంగీకరింపవు, దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజచర్మమును ధరించును, నివాసము శ్మశానము, అలంకారమా సర్పము, ఇది ఇతని ఐశ్వర్యము, ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క, ఆ నక్క తోడేలును చూచి పారిపోవును, శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును, సర్వజ్ఞుడను పేరు కలదు, కానీ మామను చూచి నమస్కరింపవలైనను జ్ఞానము లేని అజ్ఞాని, భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము, ఆ పరివారమునెప్పుడునూ విడువడు, వీని కులమేమియో తెలియదు, మరియు ఇతడు పరమేశ్వరుడు, సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని, ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెగు సతీదేవి వీని యుంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక, ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె, వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు, నీచ కులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండును. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణి యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరలు వారు వీరు అననేల అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావముననుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మముననుసరించి సహింపవలేను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగైనను తండ్రి చేయు యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరునూ పలికరింపలేదు. దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞ వేదిక కడకు పోయెను. తండ్రి అచటనున్న సభ్యులు ఆమెను చూచియో పలుకరింపక మౌనముగా నుండి దక్షుడను యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన ఆ కృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను,
తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికినీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధిని ఇచటి వారు కలిగించిరా. ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. కొట్టుకొనిరి. మరికొందరు పాదములను తొడులను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములుగా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృ నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞ వేదికలో నున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం.